హలో చిల్డ్రన్స్, నేను ఇప్పుడైతే మీకు ఒక స్టోరీ అయితే చెప్తాను. అదేంటంటే పార్థివ్కి ఇష్టమైన యానిమల్స్ అండ్ పవన్కి ఇష్టమైన ఏరోప్లేన్ గురించి అయితే మీకు కలిపి స్టోరీ చెప్తున్నాను. పార్థివ్ పవన్ బయట ఆడుకుంటుండగా వాళ్ళకైతే ఒక హూస్ అనే సౌండ్ అయితే వినిపించింది. ఆ సౌండ్కి వాళ్ళు ఆకాశం వైపు చూస్తే అక్కడ ఒక పెద్ద ఏరోప్లేన్ మెరుస్తూ కనిపించింది వైట్ కలర్లో. ఆ ఏరోప్లేన్ అయితే పవన్ చూసి మనం ఆ ఏరోప్లేన్ ఎక్కితే ఎంత బాగుంటుందో కదా అని క్లాప్స్ కొడుతూ ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు. వెంటనే ఆ ఏరోప్లేన్ వాళ్ళ ముందే వచ్చి ల్యాండ్ అయ్యింది. అదొక బ్లూ ఏరోప్లేన్. ఆ బ్లూ ఏరోప్లేన్లోంచి ఒక రోబో అయితే బయటకు వచ్చి ఐఎమ్ ద కెప్టెన్ జూన్ అని చెప్పి అయితే వాళ్ళతో చెప్పింది. మీరు ఈ ఏరోప్లేన్లోకి ఎక్కండి, నేను మీకు ఒక అడ్వెంచరస్ జర్నీ అయితే చూపిస్తానైతే చెప్పింది. వాళ్ళు వెంటనే ఆ ఏరోప్లేన్లోకి ఎక్కి అక్కడ చూస్తే చాలా మంచిగా లైట్స్ అండ్ సాఫ్ట్గా ఉండే సీట్లు చూసి వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. నెక్స్ట్ అక్కడైతే ఏరో పైలట్ పక్కన ఉండే లైట్స్ అయితే వాళ్ళకి చాలా గ్లోవింగ్గా కనిపించాయి. ఆ లైట్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా బ్లింక్ అవుతూ ఉన్నాయి. వాళ్ళకైతే కెప్టెన్ జూమ్ వాళ్ళకైతే ఒక హ్యాట్స్ ఇచ్చి వాళ్ళని గట్టిగా పట్టుకోండి, 3, 2, 1 గో జూమ్ అయితే అని అన్నాడు. వెంటనే అప్పుడు ఏరోప్లేన్ వాళ్ళ ఇల్లు, స్కూలు దాటి మౌంటైన్స్ అన్నీ దాటుకొని ఆకాశంలోకి చాలా హైట్గా వెళ్ళింది. ఏరోప్లేన్లో జూమ్ వాళ్ళని ఫ్లోటింగ్ క్యాండిల్ ల్యాండ్కి అయితే తీసుకెళ్ళాడు. అక్కడ ఒక ఫ్లఫీ క్లౌడ్ మీద వాళ్ళని ల్యాండ్ అయింది. ఆ క్లౌడ్ మొత్తం లాలీపాప్స్, చాక్లెట్స్, ఫ్లయింగ్ మార్షలాస్తో ఉంది. పార్థివ్ పెద్ద జైంట్ చాక్లెట్ అయితే పిక్ చేసుకున్నాడు అండ్ పవన్ వచ్చేసి రెయిన్బో క్యాండీ పిక్ చేసుకున్నాడు. వాళ్ళు అక్కడ చాలా చిల్ అయ్యారు. నెక్స్ట్ వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కెప్టెన్ జూమ్ వాళ్ళని యానిమల్ ఐస్లాండ్కి అయితే తీసుకెళ్ళాడు. అక్కడ యానిమల్స్ అన్నీ కూడా మాట్లాడతాయంట. ఆ టైగర్ వచ్చి నా పైన ఎవరైనా కూర్చొని రైడ్ చేస్తారని అడిగింది. అయితే పార్థివ్ వచ్చేసి లైన్ మీదకి ఎక్కి కూర్చున్నాడు అండ్ పవన్ వచ్చేసి ఈగల మీదకి ఎక్కి కూర్చున్నాడు. వెంటనే అవి చాలా ఐస్లాండ్ అంతా తిప్పి వాళ్ళకి చూపించాయి. అక్కడ వాళ్ళు ప్యారెట్స్తో, ప్యాండాస్తో అండ్ మంకీస్తో చాలా ఆడుకుంటూ ఎంజాయ్ అయితే చేశారు. వాళ్ళైతే నెక్స్ట్ జూమ్ స్పేస్ స్టేషన్కి అయితే తీసుకెళ్దాం అనుకుంది. అక్కడ ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి యానిమల్ ఐస్లాండ్ నుంచి వాళ్ళు స్టార్స్ని అండ్ శాటర్ని అండ్ మూన్ని దాటుకుని స్పేస్ స్టేషన్కి అయితే వెళ్ళారు. అక్కడికి వాళ్ళకి వెళ్ళగానే ఒక టినీ గ్రీన్ ఏలియన్ అయితే కనిపించింది. ఆ ఏలియన్ వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ వాళ్ళకి ఒక వెళ్ళేటప్పుడు గ్లోయింగ్ స్టార్ అయితే ఇచ్చింది. వాళ్ళని తిరిగి కెప్టెన్ జూమ్ అయితే వాళ్ళని తిరిగి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ల్యాండ్ చేశాడు ఏరోప్లేన్ని. నెక్స్ట్ వాళ్ళు ఒక ఫన్ ఫీల్డ్ అడ్వెంచర్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చేసి జూమ్ వాళ్ళిద్దరిని ఇంటి దగ్గర ల్యాండ్ చేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు యు ఆర్ ద బెస్ట్ కో పైలట్స్ అని చెప్పి వాళ్ళతో చెప్పింది. నెక్స్ట్ వీళ్ళైతే ఆ గ్లోవింగ్ స్టార్ని అయితే హగ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ మ్యాజికల్ ట్రిప్ని వాళ్ళ పేరెంట్స్తో కలిపి షేర్ చేసుకున్నారు.